నిజామాబాద్ జిల్లా పూడూరు మండలంలో బీజేపీ ప్రజా సంకల్ప యాత్రలో చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వర రెడ్డితో పాటు పలువురు బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేవెళ్ల నియోజకవర్గానికి కాంగ్రెస్ బీఆర్ఎస్ చేసిందేమీ లేదని అన్నారు. ప్రభుత్వం దగ్గర ఉన్న డబ్బులు విద్య కొరకు వాడడం లేదని, మోడీ ప్రవేశపెట్టిన పథకాలన్నీ రాష్ట్ర ప్రభుత్వాలు మేమే ఇచ్చామని చెప్పుకుంటున్నారన్నారు. నేను వచ్చింది ప్రజల ఆశీర్వాదం కోసమని, 90% నుంచి 60% వరకు బీజేపీ వైపు ప్రజలు ఉన్నారని అన్నారు. గత 3 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం అసాధ్యమైన పథకాలు ముందు పెట్టి ఉన్న పథకాలనే అమలు చేయలేకపోయారని విమర్శించారు. బస్సు లేని చోట ఉచిత బస్సు పథకం ఉండి ఏం లాభం అన్నారు. కరెంటు కోతలు, తాగునీరు లేదు. విద్యా వైద్య రంగాన్ని సరిచేయాల్సిన బాధ్యత ఉందని అన్నారు బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వర రెడ్డి. కమలం గుర్తుకే, కమలం గుర్తుకే, కమలం. ఇవి ఉన్నాయా మన మహిళల గ్రూపులు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఎన్ని ఉన్నాయి? పాప పేరేం పెట్టినాం? బాబా బాబా పేరేం పెట్టినాం? ప్రభుత్వం దగ్గర ఉన్న పైసలు విద్యా కొరకు వాడతలేరు. అయితే చాలామంది జనాలు చాలా మంచి స్పందనిస్తున్నారు. ఎందుకంటే వాళ్లకు మోడీ గారి గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. మోడీ గారు చేసినాయని ఇన్నేళ్ళు అనుకుంటున్నారు, తెలియదు. ఇన్నేళ్ళు మోడీ గారు ఇచ్చినాయని మేమే ఇచ్చినామని రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పుకుంటున్నాయి. బియ్యం కూడా రాష్ట్ర ప్రభుత్వం. కానీ ఈరోజు ప్రతి ఒక్కరికి అవగాహన ఉంది. ఇక్కడనే కాదు, ప్రతి గ్రామంలో ఇన్నేళ్ళు ఇచ్చిన బియ్యము మోడీ గారు ఇచ్చిందనే తెలిసిపోయింది. అదే కాక రైతులకు ఇచ్చిన మద్దతు ధర ఇచ్చిన, ఫర్టిలైజర్ సబ్సిడీ ఇచ్చిన, ఇవన్నీ కూడా మోడీ గారు ఇచ్చిందని ఇప్పుడు అందరికి తెలిసిపోయింది. ఎన్నో గ్రామంలో రోడ్లు కూడా 50% కంటే ఎక్కువ మోడీ గారే నిధులతో, సెంట్రల్ గవర్నమెంట్ నిధులతోటే వచ్చినాయి. అయితే ఇప్పుడు అందరికి కూడా తెలుసు. కానీ కొంతమందికి, ఎందుకంటే కొంతమందికి మోడీ గారి గుర్తు కమలం పువ్వు గుర్తు అని తెలియదు. అదొక్కటే కానీ మోడీ గారి గురించి చెప్పే అవసరం నాకు లేదు. ప్రజలు మోడీ గారికి ఓటేస్తారు. ఈ ఎన్నికలు కూడా మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ, అంటే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ. అక్కడ అది పోటీయే లేదనుకుంటున్నాను. కేవలము వాళ్ళ గుర్తు, మోడీ గారి గుర్తు కమలం పువ్వు గుర్తు అని చెప్పే అవసరం ఉంది. అంతకంటే ఎక్కువ నేనేం చెప్పలేదు. నేను వచ్చింది వాళ్ళ ఆశీర్వాదం కొరకు. అండ్ అందరూ కూడా మంచిగా దీవించి ఆశీర్వాదం ఇచ్చి పంపిస్తున్నారు. కొన్ని గ్రామాలు అయితే 90% బీజేపీకి ఉన్నాయి. కొన్ని గ్రామాలు 70%, కానీ 60% కన్నా తక్కువ గ్రామాలు నేను ఇప్పటి వరకు అడుగు పెట్టలేదు. బహుశా ముందుకు చూస్తుండొచ్చు, కానీ ఇది వన్ సైడ్ ఉన్నది మోడీ గారిది అని నేను అనుకుంటున్నాను. నేను వాళ్ళ దిక్కు ఎక్కువ చూస్తలేను. వాళ్ళు చేసింది లేదు, ఒక గ్రామంలో అడుగు పెట్టింది లేదు. ఈ గ్రామంకు నేను 2 సార్లు వచ్చిన, ఇది 3వ సారి. ఎలక్షన్స్ కాక, ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నా కానీ ఎలక్షన్స్ అప్పుడే తిరుగుతారు. పక్క కనకలైన గ్రామంకు 15 సార్లు వచ్చిన. ఆడ యూత్ క్లబ్ బిల్డింగ్ కట్టించిన, చాలా సంతోషం. ఇప్పుడు పోయి చూస్తే ఆ యూత్ అందుబాటులో ఉండేటోని, ప్రతి గ్రామం తిరిగినోని, నేను మీ